హలో వెట్టి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు ఎండుమిర్చితో గోంగూర పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సింది గోంగూర, ఎండుమిర్చి, వెల్లుల్లి, సాల్ట్, ధనియాలు, జీలకర్ర. ఈ 5 ఇంగ్రీడియంట్స్తోనే మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనికోసం బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలతో పాటు జీరా కూడా యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర అనేది ఈ బాండీలో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ గోంగూర అనేది కుక్ అవుతూ ఉంటుంది. మనం మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎండుమిర్చి, ధనియాలు, అలాగే వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూర అనేది మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి అనేది మనం మిక్సీ పట్టుకుంటున్నాము. కొంచెం కచ్చాపచ్చాగా అయింది. ఇందులో మనం గోంగూర ఉడికిన తర్వాత అది యాడ్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంది. యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయాలి. స్పూన్తో మనం కిందకి పైకి ఆ గోంగూర అనేది తిప్పుకోవాలి. వేడి మీద మిక్సీ పడితే చాలా మూత అనేది పైకి వచ్చేసింది. గోంగూర యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం అనేది తిప్పుకోవాలి. ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి మిక్సీలో వేసి జస్ట్ 1 సెకండ్ అలా తిప్పి ఆఫ్ చేసేయాలండి. మరి మెత్తగా అయిపోయింది. సో మనం కచ్చాపచ్చగా ఉండాలంటే ఒక్కసారి అట్లా 1 సెకండ్ అలా తిప్పి అలా ఆఫ్ చేసేయాలి. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీనికోసం నేను పోపు పెట్టుకుంటున్నా. ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోపు అనేది అయిపోయింది. మనం గోంగూర పచ్చడి అనేది ఒక గిన్నెలో నేను తీసుకున్న ఆ గిన్నె పైన ఈ పోపు అనేది వేసుకుంటున్నాను. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ. నా డిన్నర్ నేను చేస్తున్నానండి. మధ్య మధ్యలో ఎండుమిర్చి నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.